invite our guest of the day, our chief guest, Mrs. Mona Supraja Garu, the chairperson of Disha Department. Let's welcome her. Very proud. Give claps. We are curious to have you, ma'am. We cordially invite you to have your seat. I request Habiba ma'am to felicitate the present. Students, be quiet. నానే కాస్త జరుపుకోనన్ను ఓయ్ Thank you so much for coming. I take this privilege to invite our correspondent Sachin Babu Garu, who is shaping the nation with his idea by educating us. Please take your seats. May I request our chief guest, Mrs. Mona Supraja Garu, to wish us all. అందరికీ నమస్కారం. ఆత్మీయులైన మీ అందరితో కలిసి ప్రతి సంవత్సరం పవిత్రమైనటువంటి క్రిస్మస్ పండుగ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన చిట్టుగా ఒకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాస్టర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పిల్లలందరికీ నమస్కారాలు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు ఒక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీ అందరిపై యేసుక్రీస్తు ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. పరలోక జీవిత సాఫల్యమే జీవిత రక్షణగా, దీనిజన రక్షణ కోసం ఎక్కిన యేసు ప్రభు జీవితం అందరికీ ఆదర్శం కావాలని కోరుకుంటున్నాము. అజ్ఞానంతో తనపై నిందలు మోపి సిలువ వేసుకున్న వారిని క్షమించాలని కోరిన యేసు ప్రభు దయాగుణాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం. యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి యేసు శాంతి సహన బోధనలను పాటిస్తూ దేవుని సాగిద్దాం. పాపాల నుంచి విముక్తి కలిగి పరలోకంలో శాశ్వత స్థానం నటిస్తున్న పవిత్ర బైబిల్ వాక్యాలు మన జీవితాలకు మార్గదర్శనం కావాలని ఆశిస్తున్నాను. శత్రువునైనా ప్రేమించగల దయాగుణం, ఆపదలో ఉన్న వారిని ఆదుకుని సేవాభావం మన జీవితంలో అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జన్మమే తప్ప మరణం లేని నిత్య సజీవుడైన ఆ కరుణామయుడు మనందరికీ సన్మార్గం చూపాలని కోరుకుంటున్నాను. పరమత సహనం పాటిస్తూ కుల మతాలకు అతీతంగా పరస్పర ప్రేమ అభిమానులతో జీవనం కొనసాగించేలా పరిశుద్ధాత్మ అయిన యేసు ఆశీర్వాదం కోరుకుంటూ మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్రతి సంవత్సరం మీరు పిల్లవాళ్ళు వస్తున్నారు, అది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలందరూ కూడా మీరు చాలా నిశ్శబ్దంగా ఉండాలా. హలో,
సౌండ్ చేయకూడదు, సైలెంట్గా ఉండాలని చెప్పాను. క్లాస్ టీచర్స్ టేక్ కంట్రోల్. క్లాస్ టీచర్స్ వాళ్ళ క్లాస్ టీచర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరు ఎంత నిశ్శబ్దంగా పెట్టినట్లయితే అంత కార్యక్రమాలు తొందరగా మనం ముగించుకోవచ్చు. మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తున్నాం. మాకు గత స్కూల్ తీసుకొని 4వ సంవత్సరం అయితే గత 3 సంవత్సరాలుగా మేడం గారు మాకు వస్తున్నారు. మన పిల్లలకి అలాగే ఇంకా ఉన్న రోజులు కూడా మేడం గారు వస్తారని ఆశిస్తున్నాము. అలాగనే వేదికను అలంకరించినటువంటి మా మాస్టర్ గారికి, అలాగే మా కుమార్ రెడ్డి సార్ గారికి, మా తోటి మా టీచర్స్ అందరికి కూడా టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నాం. సందేశాన్ని పాస్టర్ గారు మీకు చాలా చక్కగా వివరించుంటారు. అందరూ కూడా మనమందరం కూడా ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చాము, చాలా మతాల వాళ్ళు ఉంటున్నాము, కానీ ఎక్కడైనా కూడా ఒకటి ప్రేమ ఉండాలా, సంతోషం ఉండాలా, అందరం కలిసి మెలిసి ఉండాలని ఒక తాత్పర్యం ప్రతి ఒక్కరు కూడా నేర్పిస్తూ వస్తున్నాము. కాబట్టి దయచేసి ఇదందరూ కూడా ప్రతి ఒక్కరు నేర్చుకుంటే మంచిదని మీ అందరికీ తెలియజేస్తూ మేనేజ్మెంట్ తరఫున నేను కూడా మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మిగతా కార్యక్రమాలు మనకు ఉంటున్నాయి, అవన్నీ కూడా జరుపుకోవాలి. అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటూ వస్తుంది. థ్యాంక్ యూ. క్రిస్మస్ వేడుకలకు హాజరైన ముఖ్య అతిథిగా హాజరైన మన శ్రీపాలెం మున్సిపాలిటీ చైర్పర్సన్ గారైన మోర్ల సుబ్రహ్మణ్య గారికి, మన ఇంకొక అతిథిగా హాజరైన పాస్టర్ గారికి, మన రెవెన్యూ స్కూల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ గారికి, మన ప్రిన్సిపల్ గారైన టీఆర్ సార్ గారికి, మన స్కూల్ ఉపాధ్యాయులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలందరికీ ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం క్రిస్మస్ వేడుకలు మన స్కూల్లో ఘనంగా జరుపుకుంటున్నాము. మామూలుగా 25 డిసెంబర్ 25 అంటే రేపటి రోజు మనం జరగాల్సిన క్రిస్మస్ ముందుగా మనం ఈరోజు జరుపుకుంటున్నాము. డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మించినారని ఆ రోజున క్రిస్మస్ జరుపుకుంటుంటాము ప్రతి సంవత్సరం. అలాగే ఒక లాటిన్ భాషలో క్రైస్తు అయితే క్రీస్తుని, మాస్ అంటే ఆరాధన, అంటే యేసుక్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్గా ఒక అర్థం ఉన్నది. ఈ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ క్రిస్మస్ వేడుకను చాలా ఘనంగా జరుపుకుంటుంటాము. అలాగే క్రైస్తవులు ఈ పండుగ అంటే చాలా ఎంతో ఇష్టపూర్వకంగా జరుపుకుంటారు. వాళ్ళ ఇళ్లలో కానీ చర్చిల్లో కానీ క్రిస్మస్ ట్రీను, స్టార్స్ను రంగులతో అలంకరించుకొని చాలా ఘనంగా జరుపుకుంటారు. క్రైస్తవులే కాకుండా ఇతర ప్రజలందరూ కూడా వాళ్ళ వేడుకలకు హాజరయ్యి చాలా ఆనందంగా కూడా జరుపుకుంటారు. యేసుక్రీస్తు ఆయన కరుణామయుడు, ఎదుటి వారు తప్పు చేసిన క్షమించే గుణం గలవాడు. ఆయనలో ప్రేమ, కరుణ, దయ ఇటువంటి ఎంతో మంచి ఆయన మన బైబిల్లో చెప్పిన ప్రకారం మన సమాజంలో ఎన్నో కొన్ని పాపాలు ఉన్నాయని, ఈ పాపాలను పారద్రోలడానికి జ్ఞాన రూపంలో మన లోకంలోకి వచ్చిన మహాప్రభు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పిన అడుగుజాడల్లో మనం అందరూ నడుచుకోగలిగితే అంత శాంతియుతంగా మనకు ఉంటుంది. అలాగే మన స్కూల్ పిల్లలందరికీ, మన ఉపాధ్యాయులందరికీ యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం 10th క్లాస్ పిల్లలందరికీ కూడా మన యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఎంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నాకు హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అలాగే మేడం గారికి ఒక చిన్న రిక్వెస్ట్. మేడం గారు, మీరు ఎలక్షన్లో పోటీ ఉంది, ఆ రోడ్డు ఏర్పాటు చేశారు. చాలా మంది ఎలక్షన్ కూడా మీరు ఎలక్షన్ ముందే చేశారు. చుట్టుపక్కల ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. మధ్యాహ్న తరగతులు మన మహిళలు పిల్లలకి అన్నం తీసుకొస్తున్నారు. మీకు చిన్నగా ఉన్నారు. మీకు వీలైతే ఆ పెద్ద తరగతి చాలా ఉపయోగపడుతుంది.
ఎందుకంటే మీరు రైతు పరిస్థితి మీకు మంచి అనుభవం ఉంది, మీ ముందు కాలం టీచర్ దాంతో అభిమానం ఉంది. రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్. जाओ नूराइन जाओ। माँ योग रवि
వెళ్ళు. ఏమైంది నాన్న? నేను ఒంటరిగా బతకాలనుకుంటున్నాను. నేను ఆలోచిస్తాను, మీ నాన్న నీ కోసం ఎంతో కష్టపడి తిని తినక పని చేశారు. నేను మీ ముసలిని చూస్తే ఇంట్లో ఉండలేను. నాకు ఆశిస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోతా. ఒకసారి ఆలోచించుకోవాలన్నా నువ్వు బయట సమాజంలో జాగ్రత్త నాన్న, బయట సమాజం బాగోలేదు. తెలుసులేదు. వచ్చేసింది. ఏం చేస్తున్నావు? నేను బాగున్నారా? ఎలా సురేష్ బాగున్నా? నేను బాగున్నారా? నేను ఇప్పుడే ఇంట్లో చార్జ్ తీసుకుని వచ్చేసాను. బాగున్నా? బాగున్నారా? చార్జ్ తీసుకొచ్చేసాను. సరే ఇప్పుడే వెళ్ళి అమ్మ నాన్న క్షమాపణ అడుగుతాం. మాట వినకుండా వచ్చేసాను. అడిగి అడుగు తీయండి. తల్లిదండ్రులు తెలుసు కాబట్టి మీరు ఏది అడిగినా ఏ సమయంలో మీకు ఇవ్వాలో తెలుసు కాబట్టి వాళ్ళు ఆ సమయంలో తీసుకెళ్ళారు. ఒకవేళ మీరు ఒక సైకిల్ కావాలని అడిగితే మీరు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కడ పడిపోతారా అని సైకిల్ తీసివ్వరు. మీకు తీసివ్వడం ఇష్టం లేక కాదు, మీరు పెద్దయ్యాక ఒక ఏజ్కి వచ్చాక సైకిల్ డ్రైవ్ చేయడం రాగలదు ఏమి కాదు అనుకున్నప్పుడు తీసిస్తారు. అంటే ఏ సమయంలో మీకు ఎలాంటి చేయాలి, మీరు చదివించాలి, ఏం చేయాలని ప్రతిదీ కూడా తల్లిదండ్రులు తెలుసు. కానీ వాళ్ళు చెప్పిన మాట వినకుండా మీ ఇష్ట ప్రకారం మీరుంటే చివరికి ఏమవుతుందో చూశాను కదా. రోడ్డు మీద ఆకలికి అల్లాడుతున్నాడు, అమ్మ నాన్న మాటలు వినకుండా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఇంటి నుంచి మీ మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. అలాగే మన లోకరక్షకుడైన యేసయ్య కూడా ఈ విధంగా చిన్న కుమారుడు మళ్ళీ తిరిగి వెళితే వాళ్ళ అమ్మ నాన్న ప్రేమగా స్వీకరించారు. నాకొద్దు మాట వినకుండా వెళ్ళిపోయావని అనలేదు అని దగ్గర తీసుకున్నాడు. తల్లిదండ్రుల ప్రేమ అలాగే యేసయ్య ప్రేమ కూడా మనం ఎన్ని తప్పులు చేసినా ఏ క్షణాలైన దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన ప్రేమగా దగ్గర తీసుకునే దయామూర్తుడై ఉన్నాడు. దూత వచ్చింది సువాసన మాకు తెలిపింది.
సంచారని యుదుల రాజు ఉదయించారని తార వెలిసింది అనంగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది వందలు విడచి అమ్మలు మరచి వెనుక కసి వెళ్ళాములే ఆ ఊరిలో పాపలు స్తుతి గానాలు పాడాములే వందలు విడచి అమ్మలు మరచి వెనుక కసి వెళ్ళాములే ఆ ఊరిలో పాపలు స్తుతి గానాలు పాడాములే సంతోషమే సంస్మరణమే ఒక రక్షణానందమే స్తోత్రమునే మా రాజుకి ఇది క్రిస్మస్ ఆరాటమే తార వెలిసింది అనంగిలో నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడు యెహోవాను సంతుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానరు ఆరాధనాపను స్తుతించుట మానరు స్తుతించుట మానరు కన్నీళ్ళై పానములైన కష్ట దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అవనాదైనా కావాలే కావన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున
తల్లి అయిన మరియము బాలుడైన యేసుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని గోళములు కానుకలుగా సమర్పించి అత్యానంద భరితులై క్రిస్మస్ సందడి చేశారు. మనం కూడా ఆ క్రిస్మస్ సందడి చేద్దాము. బెత్లెహేములో సందడి యేసు పుట్టాడు బెత్లెహేములో సందడి యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ఆకాశములో సందడి సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దేవతల పాటలతో సమాధాన వార్తలతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి
లేడు సందడి రాముల రాకతో సందడి లోకమంతా సందడి రాముల రాకతో సందడి లోకమంతా సందడి ఎక్కడేములో సందడి పశుల బాకలో సందడి యేసు పుట్టాడని యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ఒక రక్షణ అంటే కొత్తదనం తీసుకురావడం కోసం ఒక మానవుడి ప్రయాణం వచ్చేవారు. ఈ యొక్క మెసేజ్ మీకు ఇవ్వడానికి ఈ యొక్క సెలబ్రేషన్స్ మనం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు పుట్టుక అంటే నూతనంగా మనం జీవించాలని, అబద్ధం ఆడవాలని వాళ్ళకి ఆయన ఇవ్వడానికి వచ్చారు. ఈ లోకంలోకి ఆయన నిజమైన లోక రక్షకుడు. ఇక్కడ మనం పశువుసారి బాగా చేస్తున్నాం కదా, అంటే ఈ యొక్క పాట నజరేయుడు యేసుక్రీస్తు వారు జన్మించారని ఇచ్చిన మెసేజ్ యొక్క సాల. ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన చాలా తగ్గించుకొని వచ్చి ఉన్నారు. ఆయన అన్ని చేయగలరా? పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. జస్ట్ స్పీకర్ ఆఫ్ యూ. ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క అరాచకాన్ని ఆయన రూపమాపడానికి లోకానికి చిన్న బాబు వలె మనకి ఆయన అద్భుత కార్యాలు చేశారు. మీకు జ్ఞానం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఏది కావాలన్నా మనం యేసుక్రీస్తున్నామో జరుగుతుంది. విశ్వాసించాలి. కాదు, ఒక మార్గం చూపించడానికైనా ఈ లోకానికి ఒక రక్షకుడు వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రపంచమంతా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఎవరిని కించపరచడానికి కాదు, మనం గొప్పగా ఉండడానికి ఆయన పుట్టుకను ఈ విధంగా జరుపుకుంటాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నాకు ఆశిస్తారు. Wish you happy Merry Christmas.